హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము ఒక సర్ప్రైజ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, ఏం తిన్నాము, ఎలా ఎంజాయ్ చేసాము అదంతా తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమైపోద్ది. ఎక్కడికి వెళ్ళాము, ఏంటా ఆ సర్ప్రైజ్ అని ఇదే వీడియోలో మీకైతే అర్థమైపోతుంది. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సరే సరే, వీడియోలోకి అయితే వచ్చేద్దామా. ఈ వ్యూ చూడంగానే, రూట్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది మన హైదరాబాదే అని చెప్పేసి. హైదరాబాద్లో ఎక్కడికి వెళ్తున్నామా అంటే ఇది మాది కాదని సర్ప్రైజ్ మా పాపదనమాట. స్కూల్ వాళ్ళు, కాలేజీ వాళ్ళు అయితే మాకు బాంబు పేల్చేశారు. ఫస్ట్ డే వచ్చేసి ఇంకా హాలిడేస్లు కూడా అయిపోలేదు. నిన్నగాక మొన్ననే 10th ఎగ్జామ్ రాసింది. అప్పుడే కాల్ చేసేసి రూమ్స్ అయిపోతున్నాయి, సీట్స్ అయిపోతున్నాయి, వెంటనే వచ్చేసి 80% ఫీజు పే చేసేసి రూమ్ బుక్ చేసుకోవాలి, లేదంటే సీట్ దొరకదు అని చెప్పేసి. చచ్చిందిరా గొర్రె అని చెప్పేసి ఇక పనులన్నీ మానుకొని నలుగురం కలిసారు. త్వరగా త్వరగా బయలుదేరేసి, అమ్మాయి చూడండి కెమెరా బాగా అడ్డు వస్తుంది, బయలుదేరేసి వెళ్ళిపోతున్నాము. సరే, మా చెల్లె కాలేజీ హాస్టల్ రూము మీరు కాదు డిసైడ్ చేయాల్సింది నేను అని చెప్పేసి మా అబ్బాయి కూడా మా వెనకాలైతే వచ్చేసాడు. కానీ మేము ఎంతమంది వెళ్ళినా ఏదో షోకి ఆమె కోసం రూము మేము చూడటానికి వెళ్తున్నా, డిసైడ్ మొత్తం శివగామిదే కదా. అంటే నా మాటే శాసనం అంటది కదా. కాబట్టి ఆమె ఉండే రూము ఆమెకే కదా నచ్చాలి. అందుకోసం అందరం అయితే వెళ్ళిపోతున్నాం. కాకపోతే మేమేంటంటే సపోర్ట్, ఓకే ఓకే మాత, శివగామి మాత నీ మాటే శాసనం అని మేమందరం కలిసి ఆవిడని ఎంకరేజ్ చేయాలి కాబట్టి వెళుతున్నాం. ఏదో ఒక తల్లిగా నేనేంటంటే ఓకే, కంఫర్టబుల్ ఉందా మా పాపకి, మంచి హెల్త్ ఉందా, అంటే మంచి గాలి వెదర్ వస్తుందా లేదా, లేకపోతే మంచి ఫుడ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మాత్రమే మేము వెళ్తున్నాం. కానీ డెసిషన్ అంతా కూడా మమ్మయిది. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో చూపించారు, ఆవిడకి నచ్చలా, మళ్ళీ 4th ఫ్లోర్కి వెళ్ళింది. ఇదండి పరిస్థితి. ఇది ఏది ఏమైనా క్యాంపస్ మాత్రం సూపర్ ఉంది, ఫుడ్ కూడా సూపర్ ఉంది. మొత్తానికి అన్ని లక్షలు పోస్తున్నప్పుడు ఆ మాత్రం ఇవ్వకపోతే ఎట్లా చెప్పండి. ఇందుకు ఇది ఎక్కడుందో అనేది మాత్రం చెప్పను. నారాయణ అంటే నారాయణే, తోపు, అంతే. ఈ కాంప్లెక్స్ ఎక్కడుందని మాత్రం చెప్పను.